మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతనంగా ఏర్పాటు చేయాలని యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కాలేజీ నిర్మించి 50 ఏళ్లు పూర్తవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని ఆయన తెలియజేశారు. దీంతో విద్యార్థులు కాలేజీలో చేరడం లేదని కొత్త భవనాన్ని నిర్మించాలని తిరుపతి కోరారు. ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో యూఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతనంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల శిథిలావస్థలో ఉంది. అలాగే చాలామంది విద్యార్థులు హాస్టల్ నుంచి వెళ్ళి రావాలని అంటే విద్యార్థులు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ దాదాపుగా 450 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి పరిస్థితి. ఈ కళాశాల 1960లో ప్రారంభం కాగా అదేవిధంగా పూర్తయినప్పటికీ 1978లో పూర్తి కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కళాశాల ఉన్నటువంటి భవనం శిథిలావస్థకి రావడం జరిగింది. కాబట్టి ఈ నూతన కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం యూఎస్ఎఫ్ఐగా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం అన్న ఈ నూతన కళాశాలని భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఈ కళాశాల వద్దు, మాకు కొత్త నూతన కళాశాల కావాలని కోరుతున్నాం. నేను రవీందర్, డిగ్రీ సెకండ్ ఇయర్ బిఎస్సి ఎంపీసీఎస్ చదువుతున్నాను మంచిర్యాల. అయితే మా ఫెసిలిటీస్ ఏంటంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బాత్రూమ్స్ అయినాగా ఇట్లా కాలేజ్ ఓల్డ్ అయి ఉన్నది, ఓల్డ్ కాలేజు త్వరలో మంచిగా నిర్ణయించాలని మేము కోరుకుంటున్నా. నూతనంగా ప్రారంభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఓకే. నా పేరు ఆర్ శివప్రసాద్. నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల చదువుకుంటున్నాను. నేను ఈ కాలేజీలో గత 2 సంవత్సరాల నుంచి చదువుకుంటున్నాను. ఈ కాలేజీలో చెప్పాలంటే రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ చాలా బాగోలేదు. చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. రూమ్లో పలిగిపోయిన గోడలు, క్రాక్స్ వచ్చినాయి. బెంచెస్ కూడా బాగా లేవు. మెయింటెనెన్స్ కూడా కొంచెం సరిగ్గా చేయటం లేదు. మళ్ళీ ఏంటంటే మాకు కొత్త కాలేజ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు చదివే జూనియర్స్ కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళకి ఇలాంటి కాలేజీలో చదవడానికి ఇబ్బంది పడుతున్నారు. 400-500 మంది స్ట్రెంత్ ఉన్నా కానీ కాలేజీకి వచ్చేది 4-5 ఎందుకు రావట్లేదు అంటే కాలేజీ బాగా లేదు, రూమ్స్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇలా బాగాలేదు. కాబట్టి మాకు కొత్త కాలేజ్ కావాలి. హాస్టల్స్ చాలా దూరం ఉన్నాయి. మా బాయ్స్కి కానీ గర్ల్స్ కానీ చాలా దూరం నుంచి వస్తున్నారు. బాయ్స్ అయితే ఒక 5-6 కాలేజీకి 5-6 కిలోమీటర్ల దూరం నుంచి పాపం బస్ ఫెసిలిటీ కూడా లేదు. కాలేజ్ రోడ్లో ఇక్కడ మా బస్ ఫెసిలిటీ లేదు. మన ఓవర్బ్రిడ్జ్ దగ్గర దిగి ఇక్కడ కాలేజ్ వరకు నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి స్టూడెంట్స్కి ఉంది. కావున మాకు కాలేజీకి దగ్గరలోనే హాస్టల్ నిర్మించాలని కోరుతున్నాము. మాకు నూతన విద్యాలయాన్ని డిగ్రీ కళాశాలని నిర్మించాలని కలెక్టర్ గారికి కోరుతున్నాం.